జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గల్లీలోనే కాదు, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలోనూ గంజాయి గుప్పుమంటోంది. అవును, నిజమే. విశాఖ సెంట్రల్ ఖైదీలకు గంజాయి సరఫరా చేసే ప్రయత్నం చేసిన ఫార్మసిస్ట్ శ్రీనివాస్ జైలు అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 90 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అరిలోవా పోలీసులకు సెంట్రల్ జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి సరఫరా, గంజాయి సాగు, గంజాయి రవాణా అనేది చాలా భారీ ఎత్తున పెరిగిపోయింది. దీనికి ప్రదర్శన మరొకసారి విశాఖపట్నంలో ఏకంగా అత్యంత కట్టుదిట్టమైన ప్రదేశం. మొత్తం అంతా సెక్యూరిటీ పకడ్బందీగా ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రదేశం నుండి వాళ్ళందరూ కూడా నేరస్తులందరూ నేరం చేసి వారి శిక్షలకు అనుగుణంగా జైల్లో గడుపుతుంటారు. అలాంటి కేంద్ర కార్యాలయంలో కూడా పూర్తిగా ఎందుకంటే ఈ ఖైదీలకు సంబంధించి ఖైదీలకు ఎంతో పకడ్బందీగా సెక్యూరిటీని ఏర్పాటు చేసిన చోటే లోపలికి గంజాయి వెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఒక నిందితులను అక్కడున్న సెంట్రల్ జైలు అధికారులే పట్టుకుని ఆరిలో పోలీసులకు అప్పగించారు. అతను ఫార్మసిస్ట్ శ్రీనివాస్ గా గుర్తించడం జరిగింది. అతని దగ్గర నుంచి గంజాయిని కూడా సీజ్ చేశారు అధికారులు. పూర్తిగా కూడా అసలు జైలులోకి ఏ విధంగా గంజాయి వెళ్తుంది. శ్రీనివాస్ దగ్గర 90 గ్రాముల గంజాయి ఉంది, దాన్ని స్వాధీనం చేసుకుని 90 గ్రాముల గంజాయిని శ్రీనివాస్ ఎవరికి అందజేస్తున్నాడు. అయితే ఈ గంజాయి క్రయ విక్రయాలు అనేది సెంట్రల్ జైల్లో కూడా జరుగుతున్నాయా అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలకు దావతీస్తుంది. పూర్తిగా కూడా గంజాయి సరఫరా ఎంతవరకు పెరిగిపోతుంది, గంజాయికి మళ్ళీ అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఆపరేషన్ పర్వతంలో పక్కన పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే గంజాయిని అడ్డుకట్ట వేశారు. అదేవిధంగా ఎవరైతే గంజాయి సాగు చేస్తారో వారికి కూడా ఆల్టర్నేటివ్ పంటల గురించి అదేవిధంగా సాధారణ పంటలు పండించుకునే విధంగా వారిని మార్పు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరి వారు అదే పందాలకు వచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే ఒక దురవృత్తం కూడా అల్లూరు సీతారామరాజు ప్రాంతంలో జిల్లాకు సంబంధించి ఒక చోట 5 ఎకరాలు, మరొక చోట 15 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఏ మేర గంజాయి సాగు అనేది మరలా ఎలా తిరిగి వచ్చేది కనిపిస్తుంది. లేకుండా ఇప్పుడు సెంట్రల్ జైల్లోకే గంజాయి వెళ్లే స్థాయికి చేరుకుంది. పూర్తిగా ఖచ్చితంగా దీనిపై ఒకవైపు అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇక సాధారణ రవాణాలో అదేవిధంగా రోడ్డు మార్గాన ఎంత మేర గంజాయి రాష్ట్రం దాటి అదేవిధంగా రాష్ట్రంలోకి వస్తుందని మాత్రం చాలా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఈ గంజాయి పట్ల గంజాయి వాళ్ళ చాలా వరకు కాలేజీల్లో కూడా గంజాయి సరఫరా జరుగుతున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓకే నరేష్, థ్యాంక్ యూ.